బయట ప్రపంచంలో నిజమైన తోపు అంటే వేలకు వేలు సంపాదించేవాడు అనుకుంటున్నాం, కానీ నిజానికి తోపు అంటే ఎవరో తెలుసా? మనసులో ఒక్క సమస్య కూడా లేకుండా ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ పక్కనున్న వాడిని కూడా నవ్వించగలిగేవాడే అసలైన తోపు. మరి నీ జీవితంలో ఆ తోపు లక్షణాలు ఉన్నాయా లేవా? ఒకవేళ లేకపోతే ఏంటి అసలు సమస్య? అందరికీ నమస్కారం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనమంతా ఎందుకు ఎప్పుడు టెన్షన్ లోనే ఉంటున్నాం? ఎందుకు లైఫ్ లో శాంతి అనేది దొరకట్లేదు? మనందరి జీవితంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే మనం లేని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం. మనం ఏం లేదో రేపు ఏమవుతుందో అనే భయంతో గడిపేస్తున్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది? ఫస్ట్ మానసిక సమస్యలు. మనసు రకరకాల ఆలోచనలతో, భయాలతో, కోరికలతో నిండిపోయి ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్, ప్రతి చిన్న విజయానికి ఉప్పొంగిపోవడం. అసలు మన మనసు అనేది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండట్లేదు, ఎప్పుడు అల్లకల్లోలంగానే ఉంటుంది. ఎందుకంటే గెలిచితే గెలిచినట్టు కల్లోలంగా ఉంటుంది, ఓడిపోతే ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు ఏదో ఒక దాని వెంట పరిగెడుతూనే ఉన్నాం. ఎక్కడైనా ఆగి నాకు ఇప్పుడు నిజంగా ఏం కావాలని ఆలోచించట్లేదు. ఇంకో సమస్య ఏంటంటే మన అవసరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు సైకిల్ ఉంటే చాలనుకున్నాం, తర్వాత బైక్ కావాలి, ఇప్పుడేమో ఖరీదైన కారు కావాలి. ఆ పెరిగే కోరికల వల్ల ఆర్థిక సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. ఇంట్లో ఎంత ఉన్నా ఇంకొంచెం కావాలి అనే ఆశతో జీవిస్తున్నాం. చివరికి మన శరీరాన్ని కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఆరోగ్యం బాగోలేకపోతే ప్రపంచమే ఆగిపోయినట్లు ఫీల్ అవుతున్నాం. మనకేం కావాలో ఎలా ఉండాలో తెలుసుకోకుండా పక్కవాడి లైఫ్ ను చూసి మన జీవితాన్ని కంపేర్ చేసుకుంటూ ఇంకా ఎక్కువ సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. వర్తమానం మన చేతిలో ఉంటే కూడా దాన్ని వదిలేసి గతం గురించి బాధపడుతున్నాం, భవిష్యత్తు గురించి భయపడుతున్నాం. స్వచ్ఛమైన మన మనస్సుని ఒక మురిక్కాలలాగా మార్చేస్తున్నాం. ఇదే మన ప్రధాన సమస్య. మరి ఈ మానసిక గందరగోళం, ఈ కోరికల పరుకు ఎందుకు వస్తుందంటే దీనికి మూలం మనకు లేని ఒక 3 విషయాల్లో ఉంది. మొదటిది మనసు లేకపోవడం. అవును, వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా బుద్ధుడికి నాది అనే మనసు లేదు, అందుకే ఆయనకి మానసిక సమస్యలు లేవు. కానీ మనకేమైంది? మన మనసు ఎప్పుడు ఆలోచనల ఊబిలో ఇరుక్కుని ఉంటుంది. గతం గురించి, భవిష్యత్తు గురించి ఈ రెండిట్ల మధ్య నలిగిపోతూ ఇప్పుడు ఏం చేయాలో కూడా మర్చిపోతున్నాం. మనసు వర్తమానంలో ఉంచకుండా, అంటే ప్రజెంట్ లో ఉంచకుండా, ఒక నదీ ప్రవాహం లాగా పారనివ్వకుండా, స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఆగిపోయిన నీటిలాగా అక్కడే ఉంచి అవి మురిగి పట్టిపోయేలా చేస్తున్నాం. ఈ మురిగిపోయిన ఆలోచనలే మన సమస్యలన్నిటికీ కారణం. ఇక రెండోది అవసరాలు పెంచుకోవడం. మనకున్న దాన్ని వదిలేసి పక్క వాడికి ఏముందో దాని గురించి ఆలోచిస్తున్నాం. బుద్ధుడికి అవసరాలు చాలా తక్కువ ఉండేవి, అందుకే ఆయనకి ఆర్థిక సమస్యలు అనేవి లేవు. ఆయన ఎప్పుడు ఏదో సంపాదించాలని, పోగు చేయాలని అనుకోలేదు. కానీ మనమే సోషల్ మీడియాలో చూపిస్తున్న ఆడంబరాల కోసం అనవసరమైన ఖర్చులు, తీర్చలేని అప్పులు, దీని వల్ల మనకు నిరంతరం ఫైనాన్షియల్ ప్రెషర్ అనేది కలుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మనకి అవసరం లేని వస్తువుల కోసం మనం వెంపర్లాడి మన సమస్యల్ని మనం పెంచుకుంటున్నాం. మరి ఈ సమస్యలన్నిటిని ఎలా అధిగమించాలి అని చెప్పేసి మీరు నన్ను అడిగితే ఈ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ఉంది. అదే సింపుల్ లైఫ్ ని గడపడం. ముందుగా ప్రజెంట్ లో జీవించడం అలవాటు చేసుకో. ఆ తర్వాత నీ మనసుని ఒక నదీ ప్రవాహంలా ఉంచు. నీరు నిరంతరం పారుతూనే ఉంటేనే శుభ్రంగా ఉంటుంది. అలాగే మనసు కూడా ఇప్పుడు అనే క్షణంలో ఉంటేనే ప్రశాంతంగా, సజీవంగా ఉంటుంది. నువ్వు ఫోన్ వాడుతున్నా, తింటున్నా, నడుస్తున్నా ఆ పని మీదే పూర్తి శ్రద్ధ పెట్టు. గతం గురించి ఆలోచించి బాధపడకు, భవిష్యత్తు గురించి భయపడకు. పాత జ్ఞాపకాలు పట్టుకొని వేలాడటం ఆపి. అవి ఒక భ్రమ మాత్రమే. చివరిగా శ్రద్ధే ఆత్మని తెలుసుకో. నువ్వు ఏ పని చేసినా దాన్ని శ్రద్ధతో చెయ్యి. నీళ్లు ఇవ్వడం అయినా, ఎవరితో మాట్లాడటం అయినా నీ పనిలో 100% శ్రద్ధగా ఉండాలి. ఇదే ఆధ్యాత్మికత. అంటే గురువుల వెనక పట్టం కాదు, నీలా నువ్వుండు. ప్రశాంతంగా, ద్వేషం లేకుండా బ్రతకటం. శ్రద్ధ అనేది మనల్ని ఏకం చేస్తుంది. మనందరం ఒకే శక్తిలో ఉన్నామనే సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. మరి ఈ జ్ఞానాన్ని మన లైఫ్ లో ఎలా అన్వయించుకోవాలి, మన జీవితాన్ని నిజంగా లోపల నుంచి ఎలా మెరుగుపరుచుకోవాలి అనే డౌట్ కనుక మీకు వస్తే ముందుగా నీ అవసరాల జాబితాని తగ్గించు. నిజంగా ఎంత డబ్బు అవసరమో, ఎన్ని వస్తువులు అవసరమో తెలుసుకో. నీ కోరికలను తగ్గించుకోవడం మొదలుపెట్టు. అప్పుడే ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. నీ దగ్గర ఉన్నదాన్ని చూసి సంతోషించడం నేర్చుకో. లైఫ్ అనేది ఏదో ఒక వస్తువుతో వచ్చే ఆనందం కాదు, మనసులో కలిగే ప్రశాంతత. ఇంకా రెండవది శారీరక పరిమితులను స్వీకరించు. మన శరీరం ఒక రోజు నశిస్తుంది, అది సమస్యలతో కూడుకున్నది అనే సత్యాన్ని అంగీకరించు. ఇప్పుడు చిన్న చిన్న జబ్బులు వచ్చినా వాటిని భూతంలా చూడకుండా ఇది జీవితంలో ఒక భాగం అని చెప్పేసి ఒప్పుకోండి. మన బుద్ధిని, మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. ఇదే నిజమైన సంపద. మీకు విషయం చెప్పనా, మీకు మనస్ఫూర్తిగా ఏ పని అయితే నచ్చుతుందో ఆ పనిని మీరు చిత్తశుద్ధితో చేస్తే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే ఆటోమేటిక్ గా మీకు కావాల్సింది మీరు కొనుక్కోవచ్చు. ఇది చాలా చిన్న లాజిక్. సో నేనేమంటానంటే
డబ్బు వెనకాల పరిగెత్తకుండా పని వెనకాల పరిగెత్తండి. పని కూడా చిత్తశుద్ధితో చేయండి. మీ 100% ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో మీరు ఆ పని మీద పెడితే మీకు కావాల్సిన డబ్బు వస్తుంది. కానీ మీరు చేసే పనిని చిన్నగా చూస్తే ఇక మీకు ఆ పనిలో ఇంట్రెస్ట్ ఏముంటుంది? ఇది పెద్ద పని కాదు అని చెప్పేసి మీరే డిసైడ్ చేస్తే ఇక దానికి వాల్యూ ఏముంటుంది చెప్పండి. కాబట్టి మీకు నచ్చిన పని మీరు చేసేటప్పుడు, ఒకవేళ మీకు నచ్చిన పని చేసినా సరే మీరు ఈ భూమి మీద సర్వైవ్ అవ్వాలంటే ఆ పనికి 100% ఎఫర్ట్ పెట్టాలి. మీరు 24 గంటలు పెట్టాల్సిన అవసరం లేదు. రోజులో 8 గంటలు మీరు మనస్ఫూర్తిగా పనిచేస్తే చాలు, ఆటోమేటిక్ గా మీ జీవితంలోకి డబ్బులు వచ్చేస్తాయి. ఇంకా చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఈ రోజు నేను శ్రద్ధతో జీవిస్తాను అని ఒక నిర్ణయం తీసుకో. నువ్వు ఎవరినైనా కలుసుకున్నప్పుడు ఆ క్షణంలో పూర్తిగా ఉండు. నువ్వు చేసే పనిలో లీనమైపో. నీ మనసుని గతం లేదా భవిష్యత్తు వైపు లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తే మెల్లగా దాన్ని ఇప్పుడు అనే చోటుకి తీసుకురా. ఈ రోజు నీ చేతిలో ఉంది. నిజమైన ఆనందపు మకరానందం ఈ వర్తమాన క్షణంలోనే ఉంది. నువ్వు మారడం మొదలు పెడితే నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది. నీలోని నిజమైన తోపుతనం బయటపడుతుంది. నీ జీవితం సరళంగా సంతోషంగా మారుతుంది. అప్పుడే నువ్వు నిజమైన ఆనందాన్ని, జీవన సారాంశాన్ని రుచి చూస్తావు. నేటి నుంచి మారాలి. ఈ క్షణం నుంచే మారాలి. నీ మనసును నీ అదుపులోకి తెచ్చుకొని, నీ అవసరాలను తగ్గించుకొని, నీ ప్రతి పనిలో, నీ ప్రతి మాటలో, నీ ప్రతి ఆలోచనలో శ్రద్ధ అనే వెలుగును నింపుకో. నీ జీవితాన్ని ఒక ప్రవహించే నదిలా మార్చు. నువ్వు ఒక తోపు. ఆ సత్యాన్ని నువ్వు ఈ క్షణం నుంచి జీవించడం మొదలుపెట్టు. నువ్వు మారితే ప్రపంచం మారుతుంది. చాలా మంది ఏమంటారంటే, నేను ఒక్కడనే మారితే సరిపోతుందే, అందరూ మారాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ నేను వాళ్ళకి చెప్పొచ్చేది ఏంటంటే, మీరు మారినప్పుడు మిమ్మల్ని చూసి మీ ముందు అందరూ మారకపోవచ్చు, కానీ మీ తత్వం గురించి, మీరు జీవించే విధానం గురించి, మీరు మాట్లాడే తీరు గురించి చాలా మంది వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ఆలోచిస్తూ ఉంటారు. అరే ఆ పిల్లాడు భలే ఉన్నాడే, చక్కగా పని చేసుకుంటున్నాడు, ఎవరితో ఎక్కువగా మాట్లాడట్లేదు, అలాంటి తక్కువ మాట్లాడట్లేదు, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తున్నాడని చెప్పేసి మిమ్మల్ని చూసి మీ గురించి ఆలోచించి వాళ్ళ జీవితంలో కూడా మీలా బ్రతకాలని చెప్పేసి ఒక చిన్న కోరిక క్రియేట్ అయ్యి వాళ్ళు కూడా మెల్లమెల్లగా మీలాగా అవటం స్టార్ట్ చేస్తారు. అది మీ ఇంటి పక్కన వాళ్ళు లేకపోతే ఇంటి వెనకోళ్ళు కావాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు కూడా అవ్వచ్చు. వాళ్ళు మారుతున్న విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్తే ఏమనుకుంటారని చాలా మంది చెప్పరు. కాబట్టి మీరు మారండి. మారిన తర్వాత ఆటోమేటిక్ గా మీ చుట్టూ ఉన్నవారు కూడా మారుతారు. ఇది చాలా చోట్ల నిరూపించబడిన ఒక సత్యం. కానీ దీన్ని చాలా మంది అర్థం చేసుకోరు. బట్ వాళ్ళ ఇష్టం అది. బట్ నేను మాత్రం ఒకటి చెప్తున్నాను, ఎవరు మారినా మారకపోయినా మనం జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ మనం మారాలి. ఎక్కువగా ఆలోచించటం, లేకపోతే జరిగిపోయిన దాని గురించి బాధపడటం, లేకపోతే జరగబోయే దాని గురించి భయపడటం, ఇవన్నీ వదిలేసి ప్రస్తుతంలో మన పని మనం ప్రశాంతంగా చేసుకుంటూ, కోరికలు తగ్గించుకుంటూ, ఇంకొకల్లా బతకాలి అని చెప్పేసి ఆలోచిస్తూ మన ఒరిజినాలిటీని మనం దెబ్బ తీసుకోకూడదు. కాబట్టి పనిని ప్రేమించండి. ఆ పనిని ప్రేమిస్తే ఆ పని మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఎంత ధనాన్నైనా సరే మనకి ఇస్తుంది. కాబట్టి పనిని ప్రేమించండి. అది కూడా 100% ఎఫర్ట్ తో పనిచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.